పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపులు తిరుగుతోంది. ఇరాన్ దెబ్బకు అమెరికా బెంబెలెత్తిపోతోంది. ట్రంప్ పెట్టినటువంటి 48 గంటల డెడ్ లైన్కు సైతం పట్టించుకునేది లేదంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇరాన్ భయపడదని ఐఆర్జీసీ ప్రకటించింది. పవర్ ప్లాంట్లను టచ్ చేస్తే మిడిల్ ఈస్ట్ను మట్టి కనిపిస్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తామంటూ ప్రకటించింది. ఇరాన్ వార్నింగ్తో గల్ఫ్ దేశాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు అమెరికా బేస్లను కూడా ఒక్కొక్కటిగా ధ్వంసం అవుతుండడంతో ట్రంప్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాడు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై చేసే దాడులను 5 రోజుల వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు ట్రంప్. సమర్థవంతమైనటువంటి చర్చలకు కూడా ఆహ్వానిస్తున్నానని తెలియజేశాడు. ఇప్పటికే ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని ప్రకటించాడు ట్రంప్. అలాగే ట్రంప్ ప్రకటనతో ఇరాన్ దెబ్బకు అమెరికా భయపడినట్టే కనిపిస్తోంది. వారం రోజుల్లో ముగిస్తామన్న ట్రంప్ ప్రగల్భాలు ఇప్పుడు నీట మూటలయ్యాయి. యుద్ధం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంపై ఇరాన్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇరాన్ దెబ్బకు ట్రంప్, నెతన్యాహులు భయపడిపోయారని ప్రకటించింది. యుద్ధం విషయంలో ఇరానియన్లు వెనకడుగు వేయరని ఐఆర్జీసీ తెలిపింది. అయితే ట్రంప్ ప్రకటనను తాము నమ్మడం లేదని, అసలు ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదంటూ కూడా తేల్చి చెప్పింది. ఇదంతా కూడా అమెరికా చేసినటువంటి డ్రామా అని, సమయం చూసి దాడి చేసేందుకు కూడా అమెరికా ఇలాంటి ఎత్తులు వేస్తోందని ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే తాము యుద్ధాన్ని ముగించలేదని, సర్వసన్నద్ధంగానే ఉన్నామని తెలిపింది ఇరాన్. ఒకవైపు ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ప్రకటించినా, ఇజ్రాయెల్ మాత్రం తాము యుద్ధంలోనే ఉన్నామంటూ కూడా చెబుతోంది. యుద్ధానికి అమెరికా మాత్రమే బ్రేక్ ఇచ్చిందని, తాము టెహ్రాన్పై యుద్ధం ఆపేది లేదంటూ కూడా తేల్చి చెప్పేసింది. నెతన్యాహు అలాగే ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ట్రంప్ యుద్ధం నుండి తప్పుకొని ఇజ్రాయెల్ను కార్నర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్పై ప్రత్యక్షంగా కేవలం ఇజ్రాయెల్ మాత్రమే యుద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లోని ఆర్మీ బేస్లతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా యుద్ధం బారి నుండి బయటపడ్డాయి. అయితే ముందు మాత్రం ఇజ్రాయెల్ మెడపై గన్ పెట్టి వెనక నుంచి యుద్ధాన్ని నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.